అన్నా లే అన్నా లేచి కూర్చో అన్నా ఇది ఓ పసివాడి పిలుపు. కొన్ని గంటల క్రితం వరకు ఉత్సాహంగా తిరిగిన తన సోదరుడు ఎందుకు నిస్తేజంగా మారాడో తెలియక, అతన్ని లేపేందుకు చుట్టూ ఉన్నవాళ్లు ఎందుకు ప్రయత్నించడం లేదో అర్థం కాక ఆ బాలుడు అనుభవించిన మూక వేదన ఇది. తాను పిలిస్తే పలుకుతాడని, ఆడుకోవడానికి వస్తాడన్న ఆశతో తన అన్న జుట్టు పట్టుకుని లాగుతూ ఆ చిన్నారి చేసిన ప్రయత్నం అందరి గుండెల్ని పిండేసింది, కళ్లను శ్రావణ మేఘాలను చేసింది. కోల్పోయి ఆ కన్నీటి చారలు ఆరకముందే ఓ కన్న తల్లిని మరో విషాదం వెంటాడింది. కడుపు కోత రూపంలో గుండె కోత పెట్టింది. గ్రామానికి చెందిన కళ్లేపల్లి రాధాకృష్ణ పెద్ద కుమార్తె లక్ష్మీ భట్ట ఇటీవలే చనిపోయాడు. ఆమె తన కుమారుడు సాయిబాబాతో కలిసి పుట్టింటికి వచ్చింది. ఆడుకోవడానికి ఇంటి బయటకు వెళ్లిన సాయిబాబా పక్కనే నిలిపి ఉంచిన పాత కారెక్కాడు. అందులో ఆడుకుంటూ ఉండగా తలుపు మూసుకుపోయింది. లోపల నుంచి తలుపు తెరవడం ఆ బాలుడికి రాలేదు. కారుపై కవర్ కప్పి ఉండడంతో సాయిబాబా బయటివారికి కనిపించలేదు. అరిచినా వినిపించలేదు. ఎవరూ గుర్తించకపోవడంతో దాదాపు 4 గంటల పాటు కారులోనే నరక యాతన అనుభవించాడా పసివాడు. ఆక్సిజన్ అందక అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కారులో ఉన్న బాలుడిని కుటుంబ సభ్యులు గుర్తించేసరికే ఆ పసివాడు అసువులు బాశాడు. లక్ష్మీ సోదరి కుమారుడైన చిన్నారి చేతన్ కు మాత్రం సాయిబాబా నిద్రపోయాడు అనుకుని లేపడానికి ప్రయత్నించాడు. అన్నా లే అన్నా అంటూ పిలిచాడు. పలకపోయేసరికి జుట్టు పట్టుకుని లాగాడు. అన్నా అన్నా అంటూ పదే పదే జుట్టు లాగుతూ సాయిబాబాను లేపేందుకు ప్రయత్నించాడు. ఈ